హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. జై బోలే బాబా అండ్ జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు అవధూత దత్తపీఠంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ దుండిగల్లో ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ హైదరాబాద్ నుంచి 33 కిలోమీటర్స్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 12:30 PM మరియు 5 PM to 7 PM. టెంపుల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా హైదరాబాద్లోని అవధూత దత్తపీఠం. దీనిని భాగ్యనగరం ఆశ్రమం అని కూడా పిలుస్తారు. ఇది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ స్థాపించిన 16 దత్తక్షేత్రాలలో ఒకటి. హైదరాబాద్లోని ప్రధాన ఆశ్రమంలో నవంబర్ 17, 1989 స్థాపించబడిన దత్త అవధూత స్వామి విగ్రహం ఉంది. ఈ పీఠంలో కొండపై దత్తగిరి ఆలయం మరియు గురు నిలయం కూడా ఉన్నాయి. దీనిని శ్రీ స్వామీజీ అనుచరుడైన శ్రీ జగదీష్ కుమార్ అభివృద్ధి చేశారు. 16 దత్తక్షేత్రాలు ఒకటైన భాగ్యనగర్ హైదరాబాద్ ఆశ్రమం హైదరాబాద్లో స్థాపించబడింది. 1. శ్రీ స్వామీజీ అనుచరుడు శ్రీ జగదీష్ కుమార్ హైదరాబాద్ శివారులో ఒక కొండపై దత్తగిరి ఆలయం మరియు గురు నిలయం స్థాపించారు. ఫిబ్రవరి 14, 2008 జరిగిన ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన శ్రీ స్వామీజీని ఆహ్వానించారు. 2. శ్రీ స్వామీజీ ఈ ఆలయాన్ని భవిష్యత్ తీర్థయాత్ర స్థలంగా ఉంచి పూర్ణిమ రోజున గిరి ప్రదక్షిణ, కొండ ప్రదక్షిణ మరియు ధాన్యం వంటి కార్యకలాపాలను సూచించారు. 3. హైదరాబాద్లోని దత్తపీఠం ఉచిత వైద్య శిబిరాలు మరియు అత్యవసర రక్తదానాలు వంటి వైద్య సేవలను కూడా అందిస్తుంది. 4. హైదరాబాద్ ఆశ్రమం అమ్మ ఒడి అనే నిరుపేద మహిళ పునరావాస కేంద్రానికి కూడా మద్దతు ఇస్తుంది. ఈ టెంపుల్లో దత్తాత్రేయ స్వామి, మరకత హనుమాన్, రాజరాజేశ్వరి అమ్మవారు, శివయ్య, అలాగే గణపతి వంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళినప్పుడు రామయ్యకు హనుమయ్య సహాయం చేస్తాడు కదా సీతమ్మ వారి జాడ కనుక్కోనికి. సో అవన్నీ ఫొటోస్ ఇక్కడ కింద గుహలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మరకత హనుమాన్ ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.